రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ పలువురు వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరమైనా వెళ్తామని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వానికి చేత కాకే ప్రైవేటీకరణ చేయబోతున్నారని ఆరోపించారు. అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం అయితే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని తలపెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రైవేటీకరించినటువంటి వైద్య కళాశాలల వద్ద నిరసనలకు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఇంటా బయట కూడా, ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ శాసన మండలిలో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన చర్చించాలని చెప్పి కూడా వాయిదా తీర్మానం కూడా ఇచ్చినటువంటి అవకాశం అవసరం ఉంది. అదే ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్